నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? వన్ సైడ్ అండి. ఎవరు తాగేది వంగా గీత గారు. మరి గీత గారు కూడా మాకు సుఖమే అయినా కానీ ఇస్తానాన్ని బట్టి వేస్తాం మేము. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? మీ ఉద్దేశం చెప్పుకున్నాం, నా ఉద్దేశం చెప్పుకోవచ్చా? నమస్కారం అండి, మీది ఏ ఊరు? పత్తిల్లు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. మరి వంగా గీత లోకల్ కదా అసలండి. ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? జగన్ పాలన ఎలా ఉంది? మీ సమస్యలు ఏంటి? ఆయన వస్తే ఏం చేయాలనుకుంటున్నారు మీకు పిఠాపురానికి? మీది ఏ ఊరండి? పేరు? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేస్తారు ఓటు? ఏమో ఎవరికి వేస్తాం, టైంకి మనసుకి ఎలా అయితే అలాగే. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తా అంటున్నారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చేస్తామంటే నీ ఉద్దేశం చెప్పుకున్నావు, నా ఉద్దేశం చెప్పుకోవద్దా? చెప్పండి. అవును, అప్పటికెళ్ళి అప్పుడు పథకాలు చూద్దాం. జగన్ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి పథకాలు. బాగానే ఉన్నాయా? సరే. నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరండి? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకనండి? ఎందుకని? ఆవిడ ఇప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అందుబాటులో ఉంటుందండి. మనం లేసాలు గట్రా వచ్చినా మనకి వెంటనే పెద్ద హాస్పిటల్కి మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి వెంటనే వెంటనే ఫోన్ చేస్తాం. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ఏమంటారు? అంటే ఫోటోలు ఉండాలండి, సినిమా చేద్దాం పెట్టాలి. 1,00,000 మెజార్టీ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. 1,00,000 మెజార్టీ కాదు కదా, గెలదు కదా. దేవుడే 30,000కి పైన మెజార్టీ. ఎవరు వస్తారనుకుంటున్నారు అయితే? పవన్ కళ్యాణ్, గీత గారు? గీత గారు వస్తారు. జగన్ పాలన ఎలా ఉంది? అందరికీ అందుబాటులోనూ, అందరికీ ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చి మా పింఛనీళ్ళు కూడా మాకు ఈ ప్రస్తుతానికి 50 సంవత్సరాల నుంచి పింఛనీళ్ళు, ఇంకా బయటకి వేస్తానికి పింఛనీళ్ళు, పిల్లల గురించి డబ్బులు, ఆడవాళ్ళ డబ్బులు వచ్చి. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గ్లాస్ అండి. నమస్కారం సార్, మీ పేరండి? నా పేరు మణిగోపాల్. ఏ ఊరండి? కోటండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు అంటే ఇంకా చెప్పలేదు. ఎవరు వస్తారనుకుంటున్నారు? మేము జగన్ అనుకుంటున్నాం. జగన్. ఎందుకనండి? ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదండి. పిఠాపురంలో వంగా గీత, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎవరికి వేస్తారనుకుంటున్నారు? వాళ్ళిద్దరికి దెబ్బగా ఉన్నాయంటున్నారు. మరి ఆ టైంకి ఓటర్ ఎలా మాత్రం తెలియదు. పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ అంటున్నారు. ఏమో ఉండొచ్చు. 90% అవుతా వచ్చండి. 90% గ్యారంటీ. నా పేరు శ్రీనండి. ఏ ఊరండి? ఈ ఊరు పడలేదు. నెక్స్ట్ ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? చెప్పాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ టిప్పు ఏం చెప్పలేము సార్. ఓకే. ఈ టీడీపీ ఈ గెలాసు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం రావచ్చు 90%. 1,00,000 మెజార్టీ అంటున్నారు, వస్తుందంటారా? మెజార్టీ ఉందండి, 90% రావచ్చండి. రావచ్చు, అల్టిమేట్ ఆయన ఇక్కడ లోకల్ ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి వాళ్ళని అనుకున్నారు. 90% రావచ్చండి. జనసేన సింబల్ ఏంటి అండి? జనసేన పార్టీ సింబల్ ఏంటి? జనసేన పార్టీ గెలసండి. రాజు గ్లాస్ సార్. మీ పేరు బాబాయ్? మీ పేరు? నా పేరు తిరుమూర్తులు. తిరుమూర్తులు. అంటుకోడిపండి మాది. ఏ ఊరు? మాది ఈ ఊరే. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? కళ్యాణ్ కొట్టేస్తాం. ఎందుకని? ఇది మంచితనాన్ని బట్టి. మంచితనాన్ని బట్టి వేస్తాం మేము. ఓకే. వంగా గీత గారు? మరి గీత గారు కూడా మాకు సుఖమే అయినా కానీ గీత గారు ఓడిపోదు. ఇప్పుడు దాకా మంచిదే, గీత గారు చాలా మంచిది. అయినా కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నారు జనం. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గ్లాస్ అండి. నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరండి? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందుకని? ఈ జగన్ చేసిన అరాజకాల వల్ల జగన్ ఎవరైనా ప్రజలను బతకనీ లేదు. ఏదో డబ్బులు వేస్తుండ అంటున్నారు. ఆయన పరిపాలన విధానం బాగోలేదు. ఎవరైనా పంపు కట్టుకొని లేదు. ఇసుక కేజీ లెక్కన అమ్మాడు. ఎవరిని సాఫీగా బతకనీ లేదు. నిత్యావసర వస్తువుల రేట్లన్నీ అధిక రేట్లు పెరిగిపోయి ఈ జగన్ వచ్చాక. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, వంగా గీత పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తారు.
ఎందుకని? అంతది ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని తిరగండి అది అంతే మాకు మా నమ్మకం అది. ఎంత మెజారిటీ ఇస్తారంటారు? కనీసం ఒక 50,000 వస్తుంది. లక్ష అంటున్నారు కానీ ఒక 50,000 మెజార్టీలో వస్తుంది. మరి భీమవరం గాజువాకలు అలాగే అన్నారు, 1,00,000 మెజారిటీ అన్నారు. చివరికి ఏం చేసావు మరి? పిఠాపురం అలాగే దొంగోటి దెంగుతుంటే ఎలా పబ్లిక్ వచ్చేసాడండి మోడీ. రౌడీ రాజ్యం అన్నాడు. రౌడీ రాజ్యం కింద రాజ్యాన్ని అలా వెళ్ళాడు. మీ పేరు? ఏ ఊరండి? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే మరి అంతా వన్ సైడ్ అండి. ఎవరు తాగేది ఎవరండి వన్ సైడ్ అంటే? కాదు కదా. మరి వంక గీత గారికి ఎందుకని? వంక గీత గారికి అంటే అండి పవన్ కళ్యాణ్ అంటే ఓ రకమైన అభ్యర్థి. ఆవిడ గారు ప్రజారాజ్యంలో కూడా ఆవిడకి వేసాం, ఆవిడంగా తిరిగాం. ఆ తర్వాత తిరిగిన వాళ్ళు ఎవరిని కూడా గుర్తించలేదు. ఆ తర్వాత కూడా మళ్ళీ మొన్న ఎంపీకి చేసింది. తర్వాత మాకు ఎవరికే కనబడలేదు. తర్వాత ఆవిడ వెనక మేము వెళ్ళలేదు. తర్వాత ఏంటంటే మరి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఈయన ఏంటంటే సీఎం స్థాయిలో అభ్యర్థి కాబట్టి ఇక్కడ పిఠాపురం అంటే ఏంటో తెల్లదు ఎవరికి. ఈరోజు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ వల్ల గుర్తింపు వస్తుంది కాబట్టి దానికోసం సరే ఆయనకి చేయాలి. జనసేన పార్టీ సింబల్ ఏంటి? గాజు గ్లాస్. ఆయన ప్రెసిడెంట్ అంటే ఆయన నిలబడాలి కాబట్టి పక్కాగా కూటమిలో ఆయన విన్నర్ గ్యారెంటీ. మరి ఎక్కడ ఇల్లు తీసుకున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? ఎక్కడండి? పిఠాపురంలోనే ఇల్లు అండి. మరి ఎలాగైనా ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు. స్థానికం కాదని కొంతమంది అంటారు, కానీ స్థానికంగా మరి ఆయన వచ్చి ఎక్కడ ఉంటాడండి? అక్కడెక్కడ ఉండి వెళ్ళిపోవడం కుదరదు. అందుకని స్థానికంగా ఏంటంటే ఇక్కడ కూడా ఏంటంటే బిల్డింగ్ తీసుకుని మరి ఆయన సొంతంగా మరి ఇక్కడ నియోజకవర్గంలో ఉండేటప్పుడు మరి ఇక్కడ పక్కాగా మరి ఆయన ఉండాలి. పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఎక్కడ వారంటే ఎక్కడికి వెళ్తాం? ఆయన ఒక ఇల్లు తీసుకొని ఒక ఇల్లు ఉంటుంటే ఆ పలానా ఏరియాలో ఉన్నాడు ఆయన, పలానా స్థానంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం పదండి అని వెళ్ళడానికి ఒక అవగాహన ఉంటుంది. ఇల్లు లేకుండా మరి మామూలుగా ఉంటే మరి ఎక్కడికి వెళ్తాం మనం? అందుకని ఏంటంటే మనం ఇక్కడ ఈ పిఠాపురం ప్రజల కోసం ఆయనకి ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాం. 1,00,000 మెజారిటీ అంటున్నారు. గ్యారెంటీ అండి. మరి కడప నుంచి రౌడీల్ని వాళ్ళని దించుతున్నారు కదా. కడప నుంచి చూస్తే ఇక్కడ మరదెట్టారు. అది అక్కడండి. అది అక్కడండి. కడప అంటే కడప ఎక్కడండి? నీ ఊరు వస్తే నీకు నువ్వు గొప్ప, నా ఊరు వస్తే నేను గొప్ప. ఇప్పుడు పిఠాపురం అండి. అదండి అక్కడండి. అది ఇప్పుడు నీ ఊరు వస్తే నీకు ఎంత పేరు, నా ఊరు వస్తే నేను అంత చూసుకుంటాను, నా ఊరు వస్తే నేను మరదెట్టాను. అది కడప అంటే అక్కడ చూసుకుంటారండి. వాళ్ళు అది రావడం కూడా కరెక్ట్ కాదండి. ఎవరైనా సరేండి ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడ చూసుకోవడం కరెక్ట్. సీఎంని విజయవాడలో రాయి పెట్టి కొట్టారు. మరి అది దానిపై ఆయన ఎంచుకోవచ్చు కదండి. ఆయన ఎంచుకోవచ్చు కదా ఓటు సింపతి కోసం. ఇప్పుడు ఏ ఒక్కడైనానండి నేను సింపతి పొందాలంటే నా మీద నేనే పొరుచు అనుకుంటా. అదేమవుతుంది? అదనంగా తోసేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒక పాయింట్ రా చేయాలి కదా మనం. అవి ఎప్పుడు కూడా ఏంటంటే గుడ్డు కొట్టాడు, ఇది కొట్టాడు, అది ఏంటంటే వాళ్ళకి జరుగుతుంటాయండి. అంటే ఎలక్షన్లో దేనికోసం అయితే సరే ఇప్పుడు వాళ్ళు బాబాయ్ చంపేసాను అంటారు. అది ఎంతవరకు? అది మామూలుగా ఎంతవరకు ఇది అనేది అందరికీ తెలిసేది. అది ప్రత్యేక మళ్ళీ కాదు మనం చెప్పుకోవడం. మరి మిగిలిన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడించడానికి అనేక రకాలుగా డబ్బులు విపరీతంగా పంచుతానంటున్నారు అంటున్నారండి. పవన్ కళ్యాణ్ మాత్రం ఏమి ఇవ్వరు. ఇక్కడ ఇప్పుడు తాడిచెట్ట రాజే అని, గౌరవ చంద్రశేఖర్ అని, కురసాల కన్నబాబు అని మొత్తం వీళ్ళంతా ఏంటంటే కడప నుంచి అని ఇక్కడికి వచ్చి ఏదో చేస్తాం కానీ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అందరినీ ఉంటే మరి ఇక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఏంటండి వీళ్ళ ప్రాణాలు ఏం చేసుకుంటారు అంతే కదండి. అది ఎవరు కూడా ఆడుకుంటుందండి. మరి ఎంపీగా తంగెళ్ళ ఉదయ్ గారు కూడా బాగా ఎందుకంటే అండి ఏ ఒకటంటే అసలు ఉదయ్ గారు ఇక్కడ ఇస్తాం అనుకున్నారు, వస్తారనుకున్నారంటే ఇక్కడ కొన్ని కొద్దులు కుదరగా ఏంటంటే ఆయన ఇవ్వాల్సి వచ్చింది. 2 చోట్ల లేదు, ఇక్కడ గ్యారెంటీ కాబట్టి ఒక చోట వేస్తున్నారు. డబ్బులు సమస్యలు కోళ్ళు ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు ఆయన నుంచి ఏం ఆశిస్తున్నారు? ఆయన కానీ వచ్చండి మేము ఇక్కడ మా ఉప్పాడ ప్రజల కోసం ఏంటంటే ఫస్ట్ కూడా అడగవలసింది ఏంటనుకుంటున్నారు. మాకు ఉప్పాడ ప్రజల కోసం ఏంటంటే మెయిన్ పవన్ కళ్యాణ్ గారిని అడగవలసింది ఒకే ఒక ప్రశ్న అండి. ఫస్ట్ గుంట అడగవలసింది గట్టు అండి. ఉప్పాడికి కావాల్సింది గట్టు. గట్టు వేస్తండి. ఉప్పాడికి ఆయన ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే సముద్రంలో చాలామంది కొంపలు పోయి ఆ కొంపలు లేక చాలా అవసరం పడుతున్నారు. ఆ అవస్థలు పడకుండా రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి మంది చాలామంది కొంపలు పోకుండా నిలబడాలంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం బతికే పెట్టాలి. అది పెడితండి. అది పెట్టినప్పుడు ఈ ఉప్పాడే కాదండి పిఠాపురం కూడా పోతుంది. ఇప్పుడు మహాసముద్రాన్ని ఎవరు ఆపగలమండి?
అలా వదిలితే ఎవరు ఆపలేము. అది ఆపాలనుకుంటే గట్టుపడాలండి. ఆ గట్టుపడితే ఆయనే చేయగలడని మాకు ఒక నమ్మకం. ఎందుకంటే ఈరోజు పీఎంతో మాట్లాడాలంటే సత్తకుండా మాకు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన ఎన్నో సరే నిధులు తెచ్చుకునే కెపాసిటీ ఆయనకు ఉన్నది. లేదంటే ఆయన ఒక పిచ్చోడండి, అక్కడి నుంచి రాకపోయినా సరే ఆయన డబ్బులు పెడతాడు. అది ఒక నమ్మకం అండి. అదండి. ఈసారి ఎలక్షన్ ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 2 చోట్ల ఓడిపోయాడు, ఏం చేయగలరు ఏంటి, ఇక్కడ గెలవలేడని చెప్పి అన్నారు. మరి వచ్చే పనులు గట్ట వచ్చాక మనకి మరి డబ్బులు బాగా పంచుతున్నారు ఈసారి ఎలక్షన్లో అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేవు కదా, మరి పరిస్థితి ఏంటి? రేట్లు తక్కువ ఉండడం మంచిదండి. డబ్బులు ఇస్తారు, చేస్తారండి, మనం చేస్తలేదండి. మరి పనులు అవుతాయండి, మన ఊళ్ళో పనులు అవుతాయండి. ఏ ఊరండి మీది? పేరు? నెక్స్ట్ ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే అండి ఇల్లు మంచిదే కాదని మేము అనం. కానీ ఏంటంటే అండి ఈ అభిప్రాయం ఎక్కువగా పవన్ కళ్యాణ్ పెట్టాం. ఇప్పుడు కాదని మేము అనం, మేము వేసాం. కానీ ఇవన్నీ వదిలేసుకున్నాక కూడా మాకు ఇష్టం లేదని కాదని అనుకోలేదండి. ఇదేనా చిన్న పార్టీ సింబల్ ఏంటి? మరి ఎవరికి వేస్తారు మీరు? ఎవరికి వేస్తారో ఆ యాళ్ళు వెళ్ళాలి కదా. ప్రాణంటే ఇష్టమైతే మాత్రం ఇంకా ఇంటి మీద ఉంది ఎక్కువ. కానీ ఏంటంటే మొత్తం మీద కొత్తపల్లి కూడా ఇంచుమించులో ఈయనకే గ్లాస్ కానీ ఉంది. కానీ దొంగ కేంద్రం కూడా తీసేస్తారు. 1,00,000 మెజార్టీ అంటున్నారు పవన్ కళ్యాణ్కి. అవుతా వచ్చండి, దానికి ఏం అభ్యంతరం. మీ పేరు? ప్రసాద్ అండి. ఊరు? ఉప్పాడండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ఇక్కడ వరంగారు వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఇక మా ఫిషర్మ్యాన్కి ఏం జరిగినా వెంటనే ఆయన ఇలా వచ్చి సాయపడతారండి. అంతేగాని ఉన్నవారు ఎవరు వచ్చినా సరే మాకు ఇది తెలీదు, మనం చేయలేమనేసి చెప్పేసి వెళ్ళిపోతారండి. వరంగారు అండి తుఫాన్ వచ్చినా వర్షం వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఓ దగ్గర భోజనం అది ఏర్పాటు చేసి అందరికీ పెడతాడండి. ఉన్నవాళ్ళు ఎవ్వరు చేయరండి. మాకు మెట్టికైతే వరంగారు వస్తేనే బాగుంటుందండి. మరి ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ వంగగీత పోటీ చేస్తున్నారు కదా, మరి ఎవరికి వేస్తారు ఓటు? నేనైతే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉందండి. ఏ రాజకీయ నాయకులు కూడా ఒక్కరు కూడా వాళ్ళ సొంత డబ్బులు రూపాయి ఖర్చు పెట్టారండి. ఈయన సొంత డబ్బులతోనే ఖర్చు పెడతాడు. అంటే ఈయన ఎన్నో వదులుకొని వచ్చాడు, దాని గురించి అన్న మనకు నమ్మకం తెలుస్తుంది. ఇంత ఎలా చేస్తాడు, ఇంత వదులుకొని వచ్చాడు అనేసి మాకు ధైర్యం అండి. 100 కోట్లు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు కదా కడప నుంచి రౌడీని తెచ్చి, మరి మీరేమంటారు? ఏంటి అవన్నీ పిచ్చి మాటలండి. ఎంతమంది చేసినా పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా పీకలేరండి. ఈ పిఠాపురం సమస్యలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ వస్తే మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? మాకేం వద్దండి, ఇక్కడ ఇల్లు పోకుండా బొట్టు ఒకటి వేస్తే చాలండి. ఆయన వచ్చి ఏం కోరుకోమండి, ఒక బొట్టు ఒకటి వేస్తే చాలండి. సముద్రాన్ని ఆయన చేతాడని నమ్మకం ఉంది. ఓకే, నాకు ఫుల్ నమ్మకం. ఉప్పాడల్లా పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ అంటున్నారు, ఎంతవరకు? ఖచ్చితంగా వస్తుందండి. ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ ఉదయ్ అన్న అతనే కదండి ఉన్నాడు. అతని దగ్గర కాకినాడ మొన్న వెళ్ళామండి, ఆయన కలిసేవండి. ఆయన కూడా బాగానే చేస్తారండి. అతను గెలుస్తారంటారా? ఖచ్చితంగా వస్తారండి అతనైతే. మరి చర్మల్ శెట్టి సునీల్ ఏమో అన్న నాకు తెలియదు. వైసీపీ నాకు తెలియదు అన్న. వైసీపీ అయితే జనసేన గుర్తేంటి? గలాస్ అన్న. మీ పేరు? అండి. ఏ ఊరు? నెక్స్ట్ ఓటు ఎవరికి వేస్తారు? పవన్ స్టార్కి అండి. పవన్ కళ్యాణ్ గ్లాస్కి వేద్దామండి. ఎందుకని? అతనే గడ చూడాలి కదా, అతనే గడిన అయితే ఎలా చేస్తున్నాడు చూడాలి. పుల్లాగా ఎక్కి ఏం కాపాడలేదు, కొత్తగా అతనే గడ చూపి చూడాలి కదా. మెగాస్టార్ మా అభిమానులనే మాత్రం ఎవరో సినిమా ఫీల్డ్లో మాత్రం అతనికి దెబ్బ వస్తుందండి. అవన్నీ వదులుకొని ఇతను మాత్రం ఇందులో ఇంటికి పాల్గొనుకుంటున్నా అంటే పెద్దలను చూడనాక కదా, ఆ ఎత్తుని కూడా ఓ జాబ్ చూసేస్తే సరిపోతుంది కదా. ఎంత మెజార్టీ ఇస్తారు పిఠాపురం నుంచి? అంటే పిఠాపురం నుంచి ఎంత మెజార్టీతో గెలిపించుకుంటారు? ఓట్లు మెజార్టీలో వస్తారండి. అంటే వస్తారండి. మరి వంగగీత గారు ఏం చేయలేదా? వంగగీత గారు చేసినట్టు చేసేది కానీ మంచి అయితే ఎత్తి మాత్రం మాకే కష్టంగా ఉంటుందండి. అంటే ఆ మట్టి చేసినవి పైకి చేసాడు అందరికీ, మా వాడపేట జిల్లాకి పెద్దగా చేసేలేదండి.
మరి కడప నుంచి రౌడీలు నించారంట, వేల కోట్లు మనీ డబ్బు పంచుతున్నారంట. మరి పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తాడు? అప్పుడు అది సానుభూతి ఉంటుందండి, సానుభూతి కావాలండి. డబ్బుతో ఏం కొనిలాం కదా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. జనసేన రెండు లేదు ఇట్లా అటు కనపడలేదు. రెండో ఓటు ఉండదండి జనసేన తప్ప. మాయపెట్టాను మొత్తం మాది మొత్తం లెక్క జనసేన యొక్క సోనబడి ఏదైనా వచ్చిన కొడుకు వస్తారో ఫోన్ మనకి తెచ్చుకోవాలి పోతలేదు. జనసేన ఓటే అక్కడ రెండోది ఏముండదు. వన్ సైడ్ ఇది ఏది గెలాసం మా వెళ్ళేది గెలసే, అది గెలసే. ఆరు గెలసలు పాడు చేయడం గెలస నిలబడుతుంది. మీ పేరు? నా పేరు సుక్కశ్రీనండి. ఏ ఊరు? ఉప్పాడ మచ్చికారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్లో అయితే కళ్యాణ్ గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకని? ఎందుకంటే కళ్యాణ్ గారు వస్తే మా యొక్క పిఠాపురం నియోజకవర్గాన్ని, అలాగే కొత్తపల్లి మండలం, గొల్లపల్లి, అలాగే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకొస్తానే మన నమ్మకం సార్. కళ్యాణ్ గారు 1,00,000 ఓట్లు మెజార్టీ అంటున్నారు. 1,00,000 ఓట్లు పక్క మెజార్టీ సార్. 1,00,000 ఓట్లు పక్క మెజార్టీ. ఎందుకంటే గతంలో వంగ గీత గారు ఎంపీగా ఉండి మా మత్స్యకారుల యొక్క ఆవేదన ఎక్కడ గుర్తించలేదు సార్. ఎటువంటివి సమస్యలు కానీ ఇబ్బందులు వచ్చినా మిచాంగ్ తుఫాన్ వచ్చిందండి. మిచాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఊరు మొత్తం సముద్ర కోతకు గురైపోయినప్పుడు సిరి అప్పలరాజు గారు, వంగ గీత గారు, పందుల దొరబాబు గారు వచ్చినప్పుడు నేరుగా స్వయంగా మేము మాట్లాడామండి. అయ్యా ఊరు సముద్ర కోతకు గురైపోతుంది, దయచేసి 4 రాళ్ళు అయితే మా ఊరు కాపాడినట్టయితే కంపల్సరీగా ఏతమని మాట ఇచ్చేశారు. మాట ఇచ్చిన నెరమరకు ఏ పని కూడా చేయలేదండి. ఇప్పుడు కళ్యాణ్ గారు వస్తే మా యొక్క కష్టాలు మాకున్న ఇక ఉప్పాడుకున్న గొట్టు కూడా ఏతాడని నమ్మకం సార్. వరం గారు కూడా మాకు చాలా సపోర్ట్గా ఉంటారు సార్. 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తు. 100 కోట్లు డబ్బు ఖర్చు పెట్టి కడప నుంచి రౌడీలను దించుతున్నారు పవన్ కళ్యాణ్ ఓడించాలని. మరి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు సపోర్ట్గా నిలబడగలరు? మేము 100% కళ్యాణ్ పక్షం నిలబడతాం సార్. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని పక్కగా జనసేన పార్టీకి ఓటేస్తాం సార్ కంపల్సరీగా. ఎందుకంటే ఆ డబ్బులు వారు ఇచ్చినాయి కదా, ఆ డబ్బులు మాయి మా మీద లాక్కుని కరెంట్ బిల్ అని ఇవని అయ్యని చెప్పి మేమంతా తీసుకున్న డబ్బులు ఆ డబ్బులు అతని కాదు, మేము తీసుకొని పక్క జనసేనకు ఓటేస్తాం సార్. మరి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇవ్వరు కదా? అవమానంగా తెస్తాం సార్, అవమానంగా తెస్తాం. మా సమస్యలు ఏంటంటే సార్, గత 20 సంవత్సరాల నుంచి కూడా రామారామి చాలా సముద్ర కోతకు గురైపోయింది సార్ ఊరు. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా ఊరిని సూచి వెళ్ళిపోవడం తప్ప ఎవరు కూడా మేమున్నాము అని మాట కూడా ఎవరు చెప్పలేదు సార్. అయితే పవన్ కళ్యాణ్ ఆయన మనసులో మాట, నేను అధికారంలోకి వస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను, అభివృద్ధి చేస్తానని నమ్మకం చెప్తున్నాడు సార్. నమ్మకంతో ఆయనకి ఓట్లు వేయాలనుకున్నాను సార్. అలాగే సముద్ర వారిని పొల్యూషన్ అయిపోయిన అనేక ఫ్యాక్టరీలు వస్తాయి సార్. ఏ నాయకుడు కూడా మత్స్యకారులను పట్టించుకోవట్లేదు సార్. కళ్యాణ్ గారు వస్తే అలాంటి ఫ్యాక్టరీలు అరికెట్టి మత్స్యకారుడికి ఒక సంపద కల్పిస్తాడని, దాని ద్వారా అభివృద్ధి మాకు చేస్తాడని మా నమ్మకం సార్. చెల్లిని చూడలేకుండా ఉన్న ప్రజలు ఏం చూస్తారు సార్? ఆడబడుచులు అందరూ అందించి ఆడబడుచు కోసమే ఓట్లు వేయించుకున్నారు సార్. ఈరోజు ప్రతి ఆడబడుచు మా అన్నగారు ఉన్నారని నమ్మకంతో ఆ రోజు ఓట్లు వేసారు సార్. ఈరోజు 18లో డబ్బులన్నీ వేసారు సార్. ఇప్పుడు 2 నెలలు బట్టి 6 సంవత్సరాలు ఎన్నో అవుతుంది సార్, డబ్బులు వేయలేదు. 4 నెలలు అవుతుంది సార్. అందువల్ల మేము వాటికి ముందు నుంచి తెలుగుదేశం పార్టీ సార్ మాది అందరికీ. అలాగని సరే మేము మన జగన్ అన్ననే నమ్మకంతో మా అందరూ కూడా ఓటు వేసేసారు. ఒకప్పుడు ఆయన వచ్చినా మా మత్స్యకారులకి సంపదగా కలిగుతుంది, అరుణ్ పేటలన్నీ మూతాడని. అయితే ఇందులో మా నాయకులు వాళ్ళందరూ ఒకటైపోయి అరుణ్ పేటని ఆపలేదు సార్. ఆ క్రిములు అలా వదులుతున్నారు సార్, వాసన వచ్చేస్తుంది సార్ నీటిలోను. నిన్న విజయవాడలో జగన్ గారిని రాయి పెట్టి కొట్టారు. ఒక కోడికెత్తి అనేది ఎవరికి వెళ్తాడు సార్? ఇప్పుడు నీ ఇంట్లో నేను రానా చెరిపోతాను సార్, నేను రానా చెరిపోను కదా, కోడికెత్తి నువ్వే కట్టుకోవచ్చు కదా. సానుభూతి కొద్ది ఓటు అనుకోవచ్చు కదా నువ్వు. ఇప్పుడు జగన్ గారు ఎలక్షన్ మూమెంట్లో తిరుగుతున్నారు సార్. అంత సెక్యూరిటీ ఉండి మా రాయల్చుకుంటున్నది ఎవరు సరిపోతారు సార్? స్వయంగా అక్కడ 100 మంది ఉంటారు సార్. ఆ దెబ్బ నీకే తెలియని రూలే ఉందా? లేదు కదా, పక్కన తరగచ్చు కదా. ఇలాంటి ఎన్నో కారణాలు ఉంటాయి సార్. మీ పేరు? శ్రీను. ఊరు కూడా. మీ పేరు సార్? నా పేరు మెస్సేనండి, శివరాడు మెస్సేను. మాకు పక్కా టీడీపీనండి.
మా వరమతోరగా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇచ్చాం. మా సూరడపేట మా ఉప్పాడు మత్స్యకారులంతా పవన్ కళ్యాణ్కే. మాకు చేసేది ఏం చేయొద్దండి. ఇక్కడ చంద్రుడు కోత పోతుంది కాబట్టి ఆ కోత గుట్టి వేసి ఇప్పుడు ఎక్కడో ఆయిల్ సబ్సిడీలు ఉంటున్నాయండి. అది ఉప్పాడు సంబంధించింది. యానాము బైరాపాలెం ఆలయం నెప్పించుకుంటున్నారు తప్ప మాకు ఏమీ లేదండి. వాళ్ళ మత్స్యకారులకి 4 నెలలకి 5 నెలలకి 70,000 80,000 పడుతున్నాయండి. అది మాకు సంపాదించాలండి. వాళ్ళు వేటదిగా చేసుకోరండి. వాళ్ళు వేటదిగా చేసుకోకపోతే వాళ్ళకి వస్తున్నాయి. మాకు ఎక్కువ ఏట చేసుకుంటామండి. ఏటకి వెళ్తే 40,000 రూపాయలు డీజిల్ 50,000 రూపాయలు డీజిల్ అట్టుకెళ్తామండి. అట్టుకెళ్ళినా ఆ 50,000 రూపాయలు వస్తాయో రావో గ్యారంటీ లేదండి. ఇప్పుడు అలాగని అప్పులు అవుతే అలాగేనండి. ఏటకి వెళ్తే 100 రూపాయలు వస్తాయో రావో దాని మీద మాకు బతకాలి. అలాంటిది ఆయిల్ సబ్సిడీ మాకే రావాలి కానీ ఏటకి నెలకి ఎందుకు వస్తాయండి ఆయిల్ సబ్సిడీ? ఆయిల్ సబ్సిడీకి తంబు అక్కడ వేసారండి. అది మాకు సంబంధించింది కానీ యానా వాళ్ళకి బైరాపాల వాళ్ళకి సంబంధించలేదండి. అది మాకే నెమ్మది పొందాలి కానీ అనేకులకి నెమ్మది పొందడం ఏంటండి? మా ఓల్డ్ మత్స్యకారులకే చెందాలండి. అది మాకు మత్స్యకారులకి చెందట్లేదండి. అలాంటిది నాయకుల వల్లే బాబులు అవుతుందేమో తప్ప అది ఎవరికి తెలియదు. అది ఊళ్ళో నాయకులే పట్టించుకోవాలండి. దాంతో అండి మనిషి ఎవరైనా చనిపోతున్నారు అనుకోండి ఇన్సూరెన్స్ వస్తుందండి. ఇన్సూరెన్స్ కూడా రావట్లేదండి. మరి శవాన్ని చూపించమంటున్నారు. సముద్రంలో చచ్చిపోయిన శవాన్ని ఎక్కడ దొరుకుతుందండి? అలాంటి 10 లక్షలు ఖర్చు చేసినా సముద్రంలోని శవం దొరకదండి. అలాంటి దాన్ని సముద్రంలో శవాన్ని చూపిస్తే మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం అది ఇస్తాం అంటే అలాగనే ఇచ్చినా మనుషులు చచ్చిపోయినా డబ్బులు రావట్లేదండి. పబ్బులకు చూపించినా ఆ పోస్ట్ మార్టం తీసుకెళ్ళినా అస్సలు ఏమి ఇస్తలేదండి. అది ఏమండి మాకు ఏమొద్దండి. మా మత్స్యకారులకి ఇన్సూరెన్సు ఈ సముద్ర గొట్టు ఆ ఇంజిన్ ఫ్యాక్టరీ వల్ల మాకు ఏదో లబ్ధి పొందాలని మేము అదే ఆశపడతాం. పవన్ కళ్యాణ్కి నమ్మకం బట్టి పవన్ కళ్యాణ్కి మేము ఏర్పాటు చేస్తామని. జగన్ గారిని రాయి పెట్టి కొట్టారు కదా. జగన్ గారిని రాయి కొట్టారంటే అది వాస్తు కాదండి. ఆయన ఉరుచుట్లు చెయ్యమంటే ఆయన ఉరుచుట్లు 800 జనం ఉంటారండి. 100 కోళ్ళకి సెక్యూరిటీ ఉంటారు. సెక్యూరిటీ ఉంటుంది అని రాయి ఇసిరేసామంటే మనం ఎలా నిమ్మేస్తామండి? రాయి కరెక్ట్గా జగన్కే తగలాలని రూల్స్ ఉంది. అక్కడ 100 కోళ్ళు ఉన్నారు. ఆ 100 కోళ్ళు ఎవరికో తగలాలి కదా, జగన్కే తగలాలని రూల్స్. అదేంటి అలా అంటారు? కడ్డు మీద తగిలింది మరి. వాస్తవం కాదండి. ఎలక్షన్ వచ్చే ముందు అది అలా డ్రామాలు ఆడాలండి. ఇప్పుడు ఎయిర్ పోస్ట్లోకి వెళ్ళాలంటే సెక్యూరిటీ ఉంటుందండి. ఎయిర్ పోస్ట్లో సెక్యూరిటీ ఉంటే అక్కడ బలవన్నోడు నాకు ఎవడో తెలియదు కాకుండా సెక్యూరిటీ లోపలికి పంపరండి. అలాగే సీఎం ఆనాడు కోడికెత్తికి ఈ జగన్ కోడికెత్తి పొడుచుకున్నాడు కాకుండా అదేనండి. ఇది కూడా అంతేనండి. వాస్తుతో జగన్ని రాయితో కొట్టేసాడు. అది కదండి. ఈ దెబ్బ ఇడే కొట్టించుకున్నాడు. అంతేగాని అంతమంది సెక్యూరిటీ ఉండగా రాయ జగన్కే తగలాలని రూల్స్ ఉందా ఎక్కడన్నా? అంతేనండి. ఆయన కొట్టించుకున్నాడు తప్ప ఏది లేదు. పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్కి ఎంత మెజార్టీ ఇస్తారు? 100కి 50% వస్తుందండి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొద్దండి ఎక్కువ. పవన్ కళ్యాణ్ అండి ఇక్కడ ఆయనకైతే పవన్ కళ్యాణ్ ఓడించినందుకు 4 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇందాక అన్నారు కదండి ఏదో ఎక్కడి నుంచో రౌడీలు దింపు ఎంత రౌడీలు దింపునా ఆటలు సాగమండి. ఇక్కడ మనం తెలుసుకుంటే ఉప్పటి ఫిషర్మెన్ ఒకటి తెలుసుకుంటే ఎవడు ఆగడండి. ఉప్పటి ఫిషర్మెన్ పవన్ కళ్యాణ్ మాత్రం కరెక్ట్గా వస్తాడు చేస్తాడండి. కళ్యాణ్ పాపు వర్గానికే చెందిన వ్యక్తి అనేసి అనేకులు సృష్టిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు పాపు వర్గానికి కాదు అన్ని వర్గాల నుంచి నేను వచ్చిన వాడిని అనేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని పథకాలు పెట్టి కొన్ని జనాలను ముప్పి పెడుతున్నాడు సార్. పథకం అనేది ఎవరికి ఇవ్వాలి సార్? ఇబ్బందిలో ఉన్నవారికి కష్టం కలిగిన వారికి ఇవ్వాలి. మా పిస్టల్మెన్కి ఉంది సార్. ఈ 2 రోజులు గడిచిపోతే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 1 వరకు 61 రోజు ట్రైక్ సార్. మాకు 10,000 ఇస్తున్నారు సార్. చేయి కార్యక్రమం చేయూత అంటున్నారు. ఈ చానపతులకి 25,000 ఇస్తున్నారు సార్. 20,000. ఇప్పుడు మా మత్స్యకారులని చాలా ఇబ్బంది పట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి. 2 నెలలు ట్రైక్ మనిషి అంటే రామారావు లేదంటే 20,000 నుంచి 30,000 మాకు అమౌంట్ ఇస్తేనే కానీ మా జీవనాధారం కొనసాగించలేం సార్. అయితే పవన్ కళ్యాణ్ వస్తే మాకు కష్టాలు గుర్తింతాడని మా ఇబ్బందులు గుర్తింతాడని మత్స్యకారుల యొక్క బీసీలు తీసుకెళ్ళి ఒక మంచి లెవెల్లో పెడతాడని నమ్మకం సార్. పవన్ కళ్యాణ్ గుర్తించి పవన్ కళ్యాణ్ ఓట్లు వేయాలనుకున్నా సార్.
ఉమ్.